మహిళా విభాగం అనేది జగనన్న వెంటే ఉంటుంది ఎప్పుడు కూడా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా జగనన్న వెంట ఉంటుంది. అయితే ఏంటంటే, జగనన్న పాలనలో మహిళలకు చాలా రక్షణ ఉండేది. మహిళలంటేనే చాలా ఒక గౌరవం, ఒక ఉన్నతమైన పరిస్థితిని, స్థానాన్ని కూడా జగనన్న ఇచ్చాడు. జగనన్న పరిపాలనలో. అదే పరిపాలన ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే గానీ మహిళలకు ఇచ్చే గౌరవం మహిళలకు ఇస్తూనే ఉన్నారన్న. అయితే ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్నటువంటి మహిళల పట్ల అఘాయిత్యాలు చాలా దారుణంగా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. అంటే మహిళలని చూడకుండా అసలు రక్షణ కల్పించే పోలీసులు కూడా రాక్షసుల్లాగా మారిపోయి మహిళల పట్ల చాలా అగౌరవంగా ప్రవర్తిస్తూ, ఎందుకు నిన్న కాక మొన్న రజనీ గారు మాజీ మంత్రివర్యులు ఆవిడ, ఒక డాక్టరు, ఒక మంచి చదువుకున్న లేడీ, మంచి ఇంకా ఆవిడ మంచి సబ్జెక్ట్ తెలుసు, సేవ చేస్తుంది, అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక లేడీ అని చూడకుండా అక్కడ సీఐ ఏ విధంగా అయితే ఆమె పట్ల చేసినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇది అసలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాదేమో అనుకున్నాం మేము. అసలు మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ఉంటుందనేటువంటి పరిపాలన ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా భయంకరంగా ఉంది. కాబట్టి దీన్ని ఖండించడానికి ఇప్పుడు మహిళలందరం ఏకమై క్షేత్రస్థాయి వరకు, అంటే ప్రతి విలేజ్లోనూ ప్రతి సమస్యకి ఏదైతే అవసరమవుతుందో అక్కడ ప్రతి చోట కూడా మహిళలందరూ కలిసికట్టుగా ఉండాలని, కలిసికట్టుగా వెళ్ళాలని, కలిసికట్టుగా సాధించాలని మరొకసారి చైతన్యాన్ని తీసుకురావడానికి ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు అందరం కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సజ్జల గారు, అలాగే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తర్వాత మాజీ మంత్రులు అనిత గారు, మరి రోజా గారు అందరూ కూడా చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా వరద కళ్యాణ్ గారి అధ్యక్షురాలు కాబట్టి ఆవిడ చాలా చక్కగా ఈరోజు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అందరినీ పిలిచి చాలా చక్కగా సమావేశాన్ని చేశారు. అదే ఏదైతే జగనన్న ఈరోజు మాకు ఆదేశాలు ఇచ్చారో అదే ప్రకారంగా, అంటే ఇప్పటివరకు ఆయన కూడా శాంతం అని చెప్పారు జగనన్న కూడా. ఎందుకంటే మనం అసలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, సరే శాంతంగా ఉందామని చెప్పారు. ఇంకా ఆయన సహనం కూడా ఇప్పటికి ఇంకా నశించిపోతుంది. ఆయన కూడా సహించలేకపోతున్నారు మహిళలు పట్ల జరిగేటువంటి అవమానాలు. కాబట్టి అందరూ ఎదుర్కోవాలనేది ఒక తీర్మానంగా ఈరోజైతే ఒక తీర్మానంగా చేయడం జరిగింది.